Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important short answer questions of Maths 1B. సో ఎవరైతే సప్లిమెంట్ కానీ లేదంటే మార్క్స్ ఎక్కువ రావడం కోసం ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో వారి కోసమేనమ్మా ఈ వీడియో. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా కవర్ చేయడం జరిగింది. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో ఫస్ట్ మనకు ఇందులో లోకస్ ఉంటుందమ్మా చాప్టర్. సో లోకస్ చాప్టర్కి వెళ్ళి మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లోనే 1 2 అని మనకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, వాటిని బేస్ చేసుకుని మనకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కానీ లేదంటే ఒరిజినల్ ఈక్వేషన్ కానీ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఏంటమ్మా, లేదంటే కొన్ని సందర్భాల్లో యాంగిల్ ఆఫ్ టీటా ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. దట్ ఈస్ 1/tan−2h/a-b అని ప్రూవ్ చేయడం. సో అది తీరం అమ్మ. సో అది కూడా కొన్ని సందర్భాలు అడిగిండు. సో చూసుకోండి, అది కూడా చూసుకుని వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ లైన్స్ చాప్టర్ అమ్మ. స్ట్రేట్ లైన్స్ చాప్టర్లోకి వెళ్ళి మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నుంచి ఇంటర్సెప్ట్ ఫామ్కి, లేదంటే నార్మల్ ఫామ్కి, లేదంటే ఇంటర్సెప్ట్ ఫామ్ నుంచి నార్మల్ ఫామ్కి, లేదంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్కి ఇలా కన్వర్ట్ చేయడం ఉంటుందమ్మా. లేదంటే ఇంకోటి కాంకరెంట్ ఇచ్చినప్పుడు పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇమేజ్ ఇచ్చినప్పుడు కానీ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇలాంటి క్వశ్చన్స్ మనకు షార్ట్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతున్నాడమ్మా స్ట్రేట్ లైన్స్ చాప్టర్ నుంచి. ఓకేనా, సో ఇవి మీరు చూసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ స్ట్రేట్ లైన్స్లో. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అమ్మ. లిమిట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ని అదేవిధంగా షార్ట్ క్వశ్చన్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి లిమిట్స్ చాప్టర్కి వెళ్ళి వస్తుంది మ్యాక్సిమం. తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి కంటిన్యూటీ చాప్టర్ నుంచి వస్తుందమ్మా. సో ఇది ఎక్కువ సందర్భాలు వచ్చినాయి కాబట్టి ఇందులో 2 మార్క్స్ 4 మార్క్స్ కలిపినాయమ్మా. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ సరిపోతాయి మీకు 2 మార్క్స్ కైనా 4 మార్క్స్ కైనా. ఓకేనా, సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, తర్వాత లిమిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ అమ్మా. సో డిఫరెన్షియేషన్లో కూడా మనకి ఒకటే షార్ట్ క్వశ్చన్ వస్తుంది. కాకపోతే ఇందులో మేజర్గా ఎక్కువ శాతం వచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉన్న ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకేనా, సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం, tan 2x ఒక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయమ్మా. డివై/dx కానీ, టీలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కానీ, సెకండ్ టైం డెరివేటివ్ కూడా కొన్ని సందర్భాలు అడిగినమ్మా. 2 టైమ్స్ డెరివేటివ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, సో ఇవి మనకు డిఫరెన్షియేషన్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో సో ఇక్కడ మనకు రిటర్న్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. సో రిటర్న్ ప్రాబ్లమ్స్ని యూజ్ చేసుకొని మనకి మ్యాక్సిమం ఇందులోకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే వాల్యూమ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ చూసుకోండి అమ్మ. ఓకేనా, సో మీరు మేజర్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు లోకస్ చూసుకోండి, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చూసుకోండి, తర్వాత లిమిట్స్ చూసుకోండి, తర్వాత డిఫరెన్షియేషన్ చూసుకోండి అమ్మా. సో ఇక్కడ వరకు మనకు 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకే, అంటే ఇంతవరకు మనకు స్ట్రేట్ లైన్స్ ఇవ్వలేదు, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఇవ్వలేదు. సో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, స్ట్రేట్ లైన్స్లో 10 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అవి చూసుకొని సరిపోతే సరిపోతుంది. ఓకే,